హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎగ్ క్వాలిటీ కోసం కొన్ని ఫుడ్స్ లిస్ట్ అయితే నేను చెప్తానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏం లేదండి, పీసీఓడి ఉన్న వాళ్ళకి మెయిన్గా బేసిక్ కాంప్లికేషన్స్ ఏముంటాయంటే, సో మెయిన్గా అయితే ఎగ్ రిలీజ్ అవ్వదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ రిలీజ్ అవ్వదు. ఒకవేళ ఇన్ కేస్ ఎగ్ రిలీజ్ అయితే రెప్చర్ అవ్వకపోవచ్చు. ఒకవేళ ఓకే ఎగ్ రిలీజ్ అయ్యి రెప్చర్ కూడా అయ్యింది కానీ ఫర్టిలైజేషన్లో ప్రాబ్లం ఉంటుంది. ఇన్ కేస్ ఫర్టిలైజేషన్ కూడా అయితే ఇంప్లాంటేషన్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఒకవేళ ఇంప్లాంటేషన్ కూడా అయితే 3 months లోపు మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ పీసీఓడి పీసీఓఎస్ ఉన్నప్పుడు ఇలాంటి బేసిక్ కాంప్లికేషన్స్ అయితే వస్తాయి. మోస్ట్లీ ఎగ్ అయితే రిలీజ్ అవ్వదు. ఈ ఎగ్స్ అనేవి సిస్ట్లుగా మారిపోయి అవి డెవలప్ అవ్వవన్నమాట. ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా కూడా నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం రెడీగా ఉంటుంది. ఒకవేళ రప్చర్ అయినా కూడా తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం రెడీగా ఉంటుందన్నమాట. ఎగ్స్ రిలీజ్ అయినా రప్చర్ అయినా ఇంప్లాంటేషన్ వరకు వెళ్ళినా కూడా మనకి 3 months లోపు ఛాన్స్ అయితే మిస్క్యారేజెస్ అవ్వడానికి ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మనం ట్రీట్మెంట్కి వెళ్ళినా లేకపోతే న్యాచురల్గా ప్రయత్నించినా కూడా మన ప్రాబ్లం ఏంటి, పీసీఓడి. దీన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నానండి. అది నా ఒపీనియన్. అయితే ఒక ప్రాబ్లం దాటితే ఇంకొక ప్రాబ్లం రెడీగా ఉంటుందన్నమాట. సో మనకి ఓవులేషన్ తర్వాత కొన్ని స్టేజెస్ ఉంటాయి కదా, రప్చర్ అవ్వాలి, తర్వాత ఫర్టిలైజేషన్ అవ్వాలి, తర్వాత ఇంప్లాంటేషన్ అవ్వాలి. వీటన్నిటికీ ఈ పీసీఓడి చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ ప్రాసెస్ని ఈ పీసీఓడి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సరిగా జరగనివ్వదన్నమాట. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా దీనివల్ల మనకి కాంప్లికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి ఎవ్రీ మంత్ ఓవరీస్లో ఎగ్స్ అనేవి ఒక ఫాలికల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఓవరీస్లో చాలా ఫాలికల్స్ ఉంటాయి, చిన్న చిన్న ఫాలికల్స్ చాలా ఉంటాయి, కానీ ఒక్క ఫాలికల్ మాత్రమే పెరుగుతుందన్నమాట. దాన్నే డామినేట్ ఫాలికల్ అంటారు. అయితే అది ఓవులేషన్ టైంకి 18 to 22 mm సైజ్ వరకు వచ్చి ఆ ఓవులేషన్ టైంలో కరెక్ట్గా రిలీజ్ అవుతుందన్నమాట. కానీ పీసీఓడి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ప్రాసెస్ అనేది జరగదు. అది జరగాలి అంటే మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలి, లేదంటే న్యాచురల్గా చాలా ఎఫర్ట్స్ పెట్టి మనమైతే ట్రై చేయాల్సి ఉంటుంది. సో న్యాచురల్గా ట్రై చేయలేకపోతే ఖచ్చితంగా ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్కి వెళ్తే సేమ్ ప్రాసెస్ అనేది మనకి చేస్తారు. అయితే మీరు అడిగారు కదా ఎగ్ క్వాలిటీ పెరగాలంటే ఫుడ్స్ ఏం తీసుకోవాలి, ఫుడ్స్ ఏముంటాయి అని చెప్పి. నేనైతే ఒక లిస్ట్ ఇస్తాను చూడండి. దాంట్లో మెయిన్గా ప్రోటీన్ అండి. ప్రోటీన్లో డైలీ ఎగ్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 1 or 2 eggs డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సాల్మన్ ఫిష్ అండి. సో పన్నీర్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్ కూడా వీక్లీ కనీసం ఒక 3 days అయినా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అయితే గుడ్ ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ గుడ్ ఫ్యాట్స్లో మెయిన్గా గీ, మంచి క్వాలిటీ గీ యూజ్ చేయండి. డైలీ మీరు తినే మీల్తో ఓన్లీ 1 spoon తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నట్స్ అండి. ఈ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్ కూడా చాలా మంచిది ఓవరీస్కి. నైట్ కొంచెం వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ తింటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఆవకాడో అండి. ఆవకాడో కూడా చాలా మంచి గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ ఎవరైనా ఎఫర్ట్ చేయగలిగితే ఎవరైనా కొనుక్కుని అయితే దాన్ని జ్యూస్ చేసుకునో లేదంటే సలాడ్స్లో మిక్స్ చేసుకునో ఏదో ఒకటి చేసుకొని అయితే తీసుకోండి. వీక్లీ ఒక 2 అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆల్మండ్స్లో కూడా మంచి ఫ్యాట్స్ ఉంటాయి. సో అవి కూడా మరీ ఎక్కువగా తీసుకోకూడదు. డైలీ ఒక 3 to 4 అయితే తీసుకోవాలి. 4 కంటే పెరిగితే దాంట్లో ఇంకా ఆక్సలేట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఆక్సలేట్స్ గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. అంటే ఆక్సలేట్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ కొంచెం తక్కువ తీసుకోవడం మంచిదన్నమాట. ఈ ఆల్మండ్స్లో కొంచెం ఆక్సలేట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో నేనైతే కొంచెం తక్కువ తీసుకుంటానండి. అవి డైలీ ఒక 3 to 4 అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీరు ఎంత ఫుడ్ తిన్నా కూడా, ఎంత చేంజెస్ చేసుకున్నా కూడా మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి హైలో ఉంటే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. మీరు ఎక్కువగా ఇప్పుడు పీసీఓడి ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, అది వెంటనే తగ్గేది కాదు. మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే
ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ సక్సెస్ అవ్వచ్చు లేకపోవచ్చు, మనం చెప్పలేము అది. కానీ మనకి హార్మోన్స్ అనేవి కొంచెం తొందరగా బ్యాలెన్స్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది స్ట్రెస్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గించుకోవాలి, మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. వీలైనంత మట్టుకి మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటే మనము ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది. అందరికీ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అండి, ఉంటాయి. కానీ మనకి ఒకటి కావాలి అన్నప్పుడు మనము కొన్ని మార్చుకోక తప్పదన్నమాట. సో ఎన్నున్నా కూడా లైట్ తీసుకొని మీరైతే ఫోకస్ పెట్టండి, ఫోకస్ చేయండి. స్ట్రెస్ ఉంటే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. సో మీకు వీలైనంత మట్టికి హ్యాపీగా ఉండడానికే ప్రయత్నించండి. దీనితో పాటు వాకింగ్, యోగా అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం రెగ్యులర్గా చేద్దామని స్టార్ట్ చేస్తాము, మళ్ళీ అది ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అవుతూనే ఉంటుంది. అలా కాకుండా మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోవాలన్నమాట. మనకి ఆ మైండ్లో ఒక గోల్ అనేది ఫిక్స్ అయిపోవాలి. సో మనము ఖచ్చితంగా మనకి ఇది కావాలి, మనం చేయాల్సిందే అని చెప్పి మనం ఫిక్స్ అయితేనే మనం చేయగలుగుతాము. లేదంటే స్టార్ట్ చేస్తాము, ఆ తర్వాత ఎంత తొందరగా స్టార్ట్ చేస్తామో అంత తొందరగా ఎండ్ అయితే చేసేస్తాము. కాబట్టి మనము కొంచెం సీరియస్గా అయితే తీసుకోవాలి ఈ మ్యాటర్ని. హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వాలంటే మెయిన్ మన బాడీలో ఏమేమి డెఫిషియన్సీ ఉన్నాయో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఒకసారి మీరు ఫుల్ హార్మోన్ టెస్ట్లు అనేవి చేయించుకోండి. అంటే విటమిన్ డి టెస్ట్ కానీ, FSH, LH ఇవన్నీ ఉంటాయి కదా, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరోన్, థైరాయిడ్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ టెస్ట్లు అయితే మీరు ఒకసారి మీరు చేయించుకొని ఏవైనా వీటిలో డెఫిషియన్సీ ఉంటే కనుక దీనికి తగ్గ సప్లిమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. యూజ్ చేయకుండా ఇప్పుడు మనము సప్లిమెంట్స్ యూజ్ చేయకుండా బాడీలో ఇవన్నీ డెఫిషియన్సీ పెట్టుకొని మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అది వేస్ట్ అయిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే నేను ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు నాకు విటమిన్ డి 10 ఉందన్నమాట. నాకు అప్పుడు తెలీదు. నాకు ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకున్నాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మిస్క్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 3-4 మంత్స్ తర్వాత నేను టెస్ట్లు అయితే చేయించుకున్నాను. ఆ తర్వాత నాకు ఎన్ని డెఫిషియన్సీ ఉన్నాయి అనేది నాకు తెలిసింది. అయితే మీరు ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు కూడా మీకు ఈ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి మీరైతే డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకొని టెస్టులు చేయించుకొని మీరు ఒక 2-3 మంత్స్ సప్లిమెంట్స్ కంటిన్యూగా యూజ్ చేసి ఆ తర్వాత అయితే ట్రీట్మెంట్కి వెళ్ళండి. నా సజెషన్ ఇది. సో నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు ఎవరికి అట్లా అవ్వకూడదని చెప్పి నేను చెప్తున్నాను. ఎవరినైనా మంచి గైనకాలజిస్ట్ని కలిసి విటమిన్ డి తక్కువ ఉన్నా, ఐరన్ తక్కువ ఉన్నా సో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మనకి ఫాలిక్ యాసిడ్ కూడా మనకి సజెస్ట్ చేస్తారు. అది కూడా మనం రెగ్యులర్గా వాడుతూ ఉండాలన్నమాట. అంటే ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకునే ఒక 3 మంత్స్ ముందు ఈ ప్లానింగ్ అనేది చేసుకోండి. అయితే నువ్వులు కూడా చాలా చాలా మంచివండి. రెగ్యులర్గా 1 స్పూన్ అయితే మీరు తీసుకోండి. లేదంటే ఆ నువ్వుల లడ్డు కూడా చేసుకుంటాం కదా మనము. సో ఆ లడ్డు, చిన్న సైజు లడ్డు డైలీ 1 తీసుకోవడానికైతే ట్రై చేయండి. లడ్డులో కొంచెం బెల్లం ఇంటేక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు PCOD ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి, ఇన్సులిన్ లెవెల్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల డయాబెటిక్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ బెల్లం కూడా ఎక్కువగా తీసుకోవద్దు. ఆ షుగర్ అయితే మొత్తానికే మానేయండి. నేను ముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను, షుగర్ అస్సలు తినొద్దు, మానేసేయండి. ఆ షుగర్ అనేది చాలా డేంజరు. కూల్ డ్రింక్స్, బయట ఫుడ్స్ అస్సలు తినకండి. మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటున్నారు అంటే కనుక మీకు PCOD ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే మీరు కంప్లీట్గా బయట ఫుడ్, ఈ బేకరీ ఐటమ్స్, ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ మానేస్తేనే చాలా మంచిది. తొందరగా రిజల్ట్ అయితే వస్తుంది. సో తొందరగా రిజల్ట్ చూడొచ్చు. సో ఇవన్నీ వీరి జోలికైతే వెళ్ళకండి, మానేసేయండి కంప్లీట్గా. ఎప్పుడన్నా అకేషనల్గా మంత్లీ వన్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పదు అనుకుంటే తినండి తప్పించి అసలు బయట ఫుడ్ జోలికి వెళ్ళొద్దు. ఏది కుక్ చేసుకున్నా కూడా ఇంట్లోనే కుక్ చేసుకొని తినండి. మీకేం తినాలనిపించినా కూడా ఇంట్లోనే కుక్ చేసుకుని తినడం చాలా సేఫ్ అన్నమాట. ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఎవరికైనా తినే అలవాటు ఉంటే దయచేసి మానుకోండి. సో నేను ఇవన్నీ ఇప్పుడు నేను మీకు ఏవైతే మానేయమని చెప్పానో కంప్లీట్గా నేను ఇవి కంప్లీట్గా మానేసి కరెక్ట్గా 2 ఇయర్స్ అవుతుందండి. అంటే నేను కంప్లీట్గా మానేసి, అంటే అంతకుముందు కొంచెం కొంచెం తింటూ ఉండేదాన్ని అనమాట. అంటే ఎప్పుడన్నా తింటే ఏం కాదులే అనుకుంటూ తినేదాన్ని. సో నేను కంప్లీట్గా మానేసి అయితే కంప్లీట్గా 2 ఇయర్స్ అవుతుందండి. నేనైతే అస్సలు వాటి జోలికైతే వెళ్ళట్లేదు కూడా. నాకు PCOD కొంచెం సివియర్గా ఉంది. అంటే నాకు FHS, ప్రొలాక్టిన్ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి.
కానీ LH ఒక్కటే నాకు కొంచెం హై ఉంటుందన్నమాట. ఈ LH వల్లనే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. నేను ప్రాపర్గా డైట్ తీసుకుంటున్నప్పుడు నాకు రెగ్యులర్ అవుతున్నాయి పీరియడ్స్. ఒకవేళ ఇన్ కేస్ నేను డైట్ కనుక స్కిప్ చేస్తూ ఉంటే నాకు మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది నాకు PCOD అనేది ఆల్మోస్ట్ నాకు కొన్ని సంవత్సరాలుగా ఉంది కాబట్టి, సో ఇప్పుడు నాకు ఒక 1 ఇయర్లో క్యూర్ అయిపోవాలి అంటే అది పాసిబుల్ కాదు కదా. దానికి నిజంగా చాలా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి మనము. అయితే నేను డైట్ 8 months బ్యాక్ నేను స్టార్ట్ చేశానని మీతో చెప్పాను కదా. సో ఆ తర్వాత నాకు చాలా చేంజెస్ అయితే కనిపించాయండి. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో మధ్యలో నేను ఒక 2 months గ్యాప్ అయితే ఇచ్చేసాను. మెయింటెనెన్స్ డైట్కి వచ్చాక సప్లిమెంట్స్ కూడా నేను యూజ్ చేయలేదన్నమాట. సో నేను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను విటమిన్ D అయితే వేసుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొకసారి నేను ఒక 2 months తర్వాత టెస్ట్లు అనేవి రిపీట్ చేస్తాను. ఈ లెవెల్స్ అనేవి ఎంతవరకు తగ్గాయో ఎంతవరకు పెరిగాయో మళ్ళీ తెలుసుకొని మళ్ళీ గైనకాలజిస్ట్ని అయితే నేను కలిసి సప్లిమెంట్స్ అనేవి యాడ్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఇప్పుడే నేను కంటిన్యూ చేయొచ్చు సప్లిమెంట్స్ అనేవి, కానీ నేను 8 months బ్యాక్ నేను రెగ్యులర్గా డైట్ చేశాను. ఆ తర్వాత వెయిట్ లాస్ అయ్యాను. ఆ తర్వాత మెయింటెనెన్స్ డైట్కి వచ్చాను. మెయింటెనెన్స్ డైట్కి వచ్చిన కొన్ని మంత్స్ తర్వాత నాకు మళ్ళీ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావడం రిపీట్ అయిందనమాట. సో నాకు రూట్ కాజ్ ఏదనేది నాకు తెలిసింది. సో దాన్ని నేను ఖచ్చితంగా కంట్రోల్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్కి వెళ్ళట్లేదు. సో న్యాచురల్గా ట్రై చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా సప్లిమెంట్స్, ఇంకా ప్రాపర్ డైట్, మంచి ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఉంటేనే ఆ స్ట్రెస్ లెవెల్ మేనేజ్ చేసుకుంటూ, సో ఇవన్నీ ఉంటేనే కొంచెం టైం పట్టినా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట మన బాడీలో. సో ఈరోజు మనం చేసే చేంజెస్ ఏవైతే ఉన్నాయో రేపు మనకి టైం పట్టినా కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తాయండి, నమ్మండి. మీరు ఎవరైనా న్యాచురల్గా ట్రై చేయాలి అనుకుంటే కనుక కొన్ని ఇవైతే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఈ మెయిన్గా PCOD ప్రాబ్లం ఉంది కాబట్టి ముందు దాన్ని మనం క్యూర్ చేయాలి. దాన్ని మనం క్యూర్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఎగ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, రెప్చర్ అవుతుంది, చక్కగా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది. చాలామంది సక్సెస్ స్టోరీస్ అయితే నేను చూశాను. న్యాచురల్గా కూడా ట్రై చేసి PCOD ఉన్నా కూడా వాళ్ళు అన్నీ మేనేజ్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీ అయితే సక్సెస్ చేసుకున్నారండి. సో ఆ రోజు అనేది నాకు త్వరలోనే రావాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీకు కూడా తొందరలోనే ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.